పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ పక్షాన సౌమ్య రామలింగారెడ్డి గారిని ఇక్కడ అభ్యర్థిగా ఎన్నికల్లో నిలబెట్టి వారిని గెలిపించడానికి ప్రచారం చేయడానికి నన్ను ఇక్కడికి పంపించారు. మీరందరూ స్వాగతం పలికినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు తెలీదు ఇక్కడ ఇంతమంది మన తెలుగు వాళ్ళు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి బెంగళూరు సౌత్ లో ఎన్నికలను ప్రభావితం చేయగలిగిన శక్తి మా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఇక్కడికి వచ్చిన మిత్రులకు ఉన్నదంటే నాకు చాలా సంతోషం కలిగింది. మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నా. కానీ నేను ఒక్క మాట గుర్తు చేయదలుచుకున్నా. ఈ బెంగళూరు నగరం ఒక మహానగరంగా మారి వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ దేశాల నుంచి లక్షలాది మంది వచ్చి ఇక్కడ నివసించగలుగుతున్నారు, ప్రశాంతంగా ఉన్నారు అంటే ఆనాడు రాజీవ్ గాంధీ గారు ఈ దేశంలో కంప్యూటర్ ని ప్రవేశపెట్టి కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఐటీ రంగాన్ని బెంగళూరులో అభివృద్ధి చేసింది. కాబట్టి ఈ రోజు లక్షలాది మంది తెలుగు బిడ్డలు ఇక్కడ వచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందేందుకు కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పిస్తుంది. ఇదే కాదు, కన్నడ ప్రజలు చాలా మంచి వాళ్ళు, మంచి మనసున్న వాళ్ళు. ఏ ప్రాంతం నుంచి ఇక్కడికి మనం వచ్చినా, ఎక్కడి నుంచి మనం వచ్చినా వాళ్ళు మనల్ని హక్కున చేర్చుకొని ఎలాంటి భేదభావం లేకుండా ఆంధ్రప్రదేశ్ అయినా, తెలంగాణ అయినా, గుజరాత్ అయినా, ఉత్తరప్రదేశ్ అయినా, బీహార్ అయినా, మహారాష్ట్ర అయినా, తమిళనాడు అయినా, ఉత్తరప్రదేశ్ అయినా, ఎక్కడి నుంచి వచ్చినా ఇక్కడి ప్రజలు మనల్ని ప్రేమగా చూసుకొని మనల్ని ఈ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారు. ఎప్పుడు కూడా కర్ణాటక ప్రజలకు మనం ఎప్పుడు కృతజ్ఞతతో ఉండాలని మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి. ఈడ ఎన్నికల్లో నిలబడ్డ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి తేజస్వి సూర్య పోయిన ఎన్నికల్లో గెలిచిండు. 5 సంవత్సరాలలో ఎప్పుడైనా పార్లమెంటులో మీ కావేరీ నదీ జలాల పంచాయతీ మీద ఎప్పుడైనా మాట్లాడిందా? మీ కర్ణాటక రాష్ట్రంలో కరువు వచ్చింది, కరువు కోసం నిధులు కావాలని మీ కర్ణాటక నిధుల కోసం సిద్ధరామయ్య జంతర్ మంతర్ లో దీక్ష చేస్తే నరేంద్ర మోడీని అడిగి ఈ కర్ణాటకకి ఏదైనా అదనంగా నిధులు తీసుకొచ్చిందా? ఇవాళ కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి ఉంది. మరి బెంగళూరు నగరంలో తాగడానికి నీటి సమస్య ఉంటే ఈ ప్రాజెక్టులు తేవడానికి మేకతట్టు ప్రాజెక్టు ఈ రోజు అడ్డుపడ్డందుకే ఈ బెంగళూరు నగరానికి నీళ్లు తేవడానికి సమస్య అయింది. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. మీ తాగునీటి సమస్య ఉంటే బెంగళూరు సౌత్ నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న తేజస్వి సూర్య నరేంద్ర మోడీ నుంచి నిధులు తెచ్చిండా, నీళ్లు తెచ్చిండా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ అందుకే కర్ణాటక రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు 4000 కిలోమీటర్లు మండు టెండల్లో, మంచు కొండల్లో నడిచి కర్ణాటక, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిండు. ఆ ప్రభుత్వం 5 గ్యారెంటీలను మాట ఇచ్చి కర్ణాటకలో 60,000 కోట్ల రూపాయలతో ఇవాళ బడుగు బలైన దళిత, గిరిజన, మైనారిటీ మహిళలకు ఈ రోజు సంక్షేమ పథకాలు ఈ రోజు అమలు చేసి శివకుమార్ గారు వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి డీకే శివకుమార్ గారిని జైలుకు పంపించారు. డీకే శివకుమార్ గారు జైలుకి వెళ్తే కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఈ రాష్ట్రంలో బీజేపీ కుట్రల్ని తిప్పికొచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నన్ను జైలుకు పంపిస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది. ఇవాళ నరేంద్ర మోడీ కూడా కేసులు పెట్టి భయపెట్టి ప్రభుత్వంలోకి రావాలని చూస్తున్నారు.
నేను ఒక్కటే మాట मैं एक बात पूछना चाहता हूं हमारे कन्नड़िगा भाइयों से पिछले चुनाव में पार्लियामेंट में 25 सीट कांग्रेस 25 सीट भारतीय जनता पार्टी को आप दिए एक देवगौड़ा जी को और दूसरी सीट सुमलता को जिताए एक सीट कांग्रेस पार्टी को मिले डीके सुरेश 25 सीट आपको मिले तो कर्नाटका लोगों को कैबिनेट में एक ही मंत्री दिए प्रहलाद जोशी को मैं नरेंद्र मोदी जी से ये पूछना चाहता हूं कन्नड़िगा लोग इतना वोट इतना सीट दिए तो एक मंत्री दिए गुजरात में 26 सीट पे 7 मंत्री दिए गुजरात में क्या सोना है या क्या मट्टी है क्यों नहीं दिए कर्नाटक को उत्तर प्रदेश में 12 कैबिनेट मिनिस्टर्स दिए इसका मतलब नरेंद्र मोदी जी को उत्तर प्रदेश गुजरात से कितना प्यार है तेलंगाना कर्नाटक से कुछ नहीं है इसीलिए तेलंगाना आंध्रा में एक मंत्री दिए कर्नाटक में एक मंत्री दिए ఈరోజు 42 మంది ఎంపీలు ఉన్నారు కన్నడ మాట్లాడే వాళ్ళు 28 మంది ఎంపీలు ఉన్నారు రెండు రాష్ట్రాలలో 70 మంత్రులు ఉంటే 70 మంది ఎంపీలు ఉంటే తెలుగు హైదరాబాద్ లో ఒక్క మంత్రి పదవి ఇచ్చాడు కర్ణాటకలో ప్రహ్లాద్ జోషికి ఒక్కటే కేబినెట్ మంత్రి పదవి ఇచ్చాడు కానీ గుజరాత్ లో 7 మంత్రులు ఇచ్చాడు ఉత్తరప్రదేశ్ లో 12 మంత్రి పదవులు ఇచ్చాడు అంటే మన సౌత్ ని ఆయన మనుషుల కిందనే చూస్తలేడు మన సౌత్ సమస్యలు పట్టించుకుంటలేడు మన కర్ణాటకకు నిధులు ఇవ్వడం లేదు బెంగళూరు నగరానికి తాగడానికి నీళ్లు ఇవ్వడం లేదు ఇవాళ నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు నేను పరివార కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకం అంటున్నాడు కాంగ్రెస్ పార్టీలో కుటుంబ సభ్యులకే టికెట్లు ఇస్తారు రామలింగారెడ్డి గారు మంత్రి ఉంటారు వాళ్ళ బిడ్డ సౌమ్యారెడ్డి గారికి పార్లమెంట్ ఇస్తారని ఈ రోజు నరేంద్ర మోడీ మాట్లాడుతున్నాడు నేను సరాసరి నరేంద్ర మోడీ గారిని అడగదలుచుకున్నా యడియూరప్ప మీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మెంబర్ ఆయన కుమారుడు విజయేంద్ర మీ కర్ణాటక పార్టీ అధ్యక్షుడు ఆయన ఇంకో కొడుకు రాఘవేంద్ర ఈ రోజు పార్లమెంట్ ఎన్నికల్లో నిలబడుతున్నాడు అంతెందుకు ఇక్కడిచ్చిన తేజస్వి సూర్య చిన్నాయన రవి సుబ్రహ్మణ్యం ఈ రోజు ఎమ్మెల్యే కాదా అని నేను అడుగుతున్నా మీ కుటుంబ రాజకీయాలు మీకు అనిపించడం లేదా అదేవిధంగా అవినీతి గురించి మాట్లాడుతున్నాడు సంవత్సరం కింద జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే కర్ణాటకలో ఇదే బెంగళూరులో తండ్రి కొడుకులు ఇద్దరు అత్యంత అవినీతి పరులు జైలుకు పంపాలన్నారు దేవగౌడ కుమారస్వామిని మరి అవినీతి పరులైన దేవగౌడ కుమారస్వామితో ఈ రోజు నరేంద్ర మోడీ ఎన్నికల్లో ఎట్లా పొత్తు పెట్టుకున్నాడు ఒకవేళ నువ్వు 400 సీట్లు గెలిచేది ఉంటే ఇక్కడ దేవగౌడతో పొత్తు పెట్టుకున్నావు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్నావు బీహార్ లో నితీష్ కుమార్ తో పొత్తు పెట్టుకున్నావు మహారాష్ట్రలో అజిత్ పవార్ తో పొత్తు పెట్టుకున్నావు ఉత్తరప్రదేశ్ లో అనుప్రియ పటేల్ తో పొత్తు పెట్టుకున్నావు ప్రతి రాష్ట్రంలో కనిపించినోడు కాళ్లు పట్టుకుంటుండో ప్రతి ఒక్క పార్టీతో పొత్తు పెట్టుకుంటుండు నువ్వెట్లా 400 సీట్లు గెలుస్తావని నరేంద్ర మోడీ నేను అడగదలుచుకున్నా ఇవాళ అబ్కీ బార్ మోదీ సర్కార్ అంటూ అర్ధరాత్రి పూట నన్ను అరెస్టు చేసి ఎమ్మెల్యేకి ఓడగొట్టారు ఎమ్మెల్యేకి ఓడగొట్టే శత్రువులు సంతోషపడ్డారు మిత్రులు దుఃఖపడ్డారు రేవంత్ రెడ్డి రాజకీయం అయిపోయింది ఇక రేవంత్ రెడ్డి ఏం కాడని 3 నెలల తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి దేశంలోనే పెద్ద పార్లమెంట్ నరేంద్ర మోడీ అమిత్ షా పార్లమెంట్ కలిపితే కూడా మల్కాజ్గిరి అంత పెద్ద పార్లమెంట్ కాదు మల్కాజ్గిరిలో 35 లక్షల ఓట్లున్న దగ్గర పార్లమెంట్ కు ప్రజలు నిలబెట్టి నన్ను గెలిపించారు అసెంబ్లీ ఓడిపోతే అదృష్టం పోలేదు పార్లమెంట్ గెలిచి పిసిసి అధ్యక్షునై తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రినై ఈ రోజు మీ దగ్గరకు వచ్చిన మిత్రులారా అదేవిధంగా సౌమ్యారెడ్డి మొన్న అసెంబ్లీలో అతి స్వల్ప మెజార్టీతో ఓడిపోతే ఆమె అదృష్టం కోల్పోలేదు ఆమె అదృష్టం కలిసి రాబోతుంది అసెంబ్లీలో ఓడిపోయి బెంగళూరు సౌత్ లో పార్లమెంట్ గెలుస్తుంది మీ తరఫున కొట్లాడుతుంది పెద్దలు రామలింగారెడ్డి గారి ఆశీర్వాదంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుంది మా తెలుగు సోదరులకు నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా మా బంధువులందరికీ సౌమ్యారెడ్డికి ఓటేస్తే రేవంత్ రెడ్డికి ఓటేసినట్లే మీకు ఏ అవసరం ఉన్నా సౌమ్యారెడ్డిని గెలిపించండి
రేవంత్ రెడ్డి మీకు అండగా నిలబడతాడు, రామలింగారెడ్డి అండగా నిలబడతాడు, డీకే శివకుమార్, సిద్దరామయ్య గారు మీకు అన్ని పనులు చేసి పెడతారు. మీకు ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ అవసరం వచ్చినా మీ సోదరుడిగా నేనుంటా. మీ తరఫున సౌమ్యారెడ్డి గారితో, రామలింగారెడ్డి గారితో మీకు పనులు చేపించే బాధ్యత నాది. మీరందరూ కలిసి సౌమ్యారెడ్డిని అత్యధిక మెజార్టీతోనే బెంగళూరు సౌత్ లో గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. మీరందరూ సిద్ధమేనా? సౌమ్యారెడ్డిని గెలిపిస్తారు కదా? మీరందరూ సిద్ధమే కదా? అత్యధిక మెజార్టీ ఇస్తారు కదా? 1,00,000 తగ్గకుండా మెజార్టీ ఇస్తారు కదా? సిద్ధం అన్నోళ్ళు అందరూ చేయి పైకెత్తాలి ఒకసారి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ధన్యవాదాలు సోదరుల. 400 సీట్లు గెలిచేది ఉంటే ఇంతమంది కాళ్లు పట్టుకోవాల్సిన అవసరం ఉందా నరేంద్ర మోడీ గారు? మీకు అని నేను అడుగుతున్నా. అందుకే ఈరోజు దేశంలో నరేంద్ర మోడీని ఓడించాలని పేద ప్రజలు సిద్ధమైపోయినారు. 10 ఏళ్ల కింద ఆయన మాటిచ్చాడు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను. 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. కర్ణాటక రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యనే ఉండకూడదు, 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తాయి. కానీ పార్లమెంట్ లో నేను ప్రశ్న అడిగితే నరేంద్ర మోడీ గారు ఇచ్చిన సమాధానం 7,21,681 ఉద్యోగాలు ఇచ్చినా అన్నాడు. మాట ఇచ్చింది 20 కోట్లు, ఇచ్చింది మాత్రం 7 లక్షల ఉద్యోగాలు. అంటే నమ్మించి మోసం చేసేది నరేంద్ర మోడీ. అదేవిధంగా రైతుల ఆదాయం 2 చేస్తానని, ఆదాయం 2 చేయలే గాని రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చి అదాని, అంబానీకి, అమెజాన్కు మన వ్యవసాయాన్ని తాకట్టు పెడుతుంటే ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది లక్షలాది మంది రైతులు అక్కడ ధర్నాలు దీక్షలు చేస్తుంటే తుపాకులతో అక్కడ రైతులను కాల్పి చంపించడు. 700 మంది రైతులు ఈ రోజు ఢిల్లీలో చచ్చిపోయింది. రైతులను చంపినందుకు నరేంద్ర మోడీకి ఓటేయాలన్నా, తేజస్వి సూర్యాని ఇక్కడ ఎంపీగా గెలిపించాలన్నా మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇవాళ మాటిచ్చి 5 గ్యారంటీలలో ఆడబిడ్డల ఖాతాలో 2,000 వేస్తామని చెప్పి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సిద్దరామయ్య, డీకే శివకుమార్ మాటిచ్చి ప్రతి ఆడబిడ్డ ఖాతాలో ఇవాళ 2,000 రూపాయలు మనం వేస్తున్నాం. కానీ నరేంద్ర మోడీ ఏం చెప్పిండు? స్విస్ బ్యాంక్ లో లక్షల కోట్ల రూపాయల నల్లధనం ఉంది తెచ్చి జన్ధన్ ఖాతా ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తా అన్నాడు. నేను అడుగుతున్నా ఇక్కడ ఉన్నోళ్ళను, మీ ఖాతాలో నరేంద్ర మోడీ వేసిందా 15 లక్షలు? ఎవరికైనా వేసిందా? ఎవరికైనా ఇచ్చిందా? ఒక్క పైసైనా ఇచ్చిందా? మాట ఇచ్చి మోసం చేసి నయవంచన చేసిన నరేంద్ర మోడీకి ఓటేయాలన్నా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మీ ఎంపీలు ఎవరు కూడా 25 మంది బీజేపీ ఎంపీలు పార్లమెంట్ లో ఎప్పుడైనా మాట్లాడక చూసిందా? నేను కూడా మొన్నటి వరకు ఎంపీనే ఉంటే వాళ్ళంతా ఏం చేస్తారా అంటే సెంట్రల్ హాల్ వచ్చి పల్లి బఠానీలు దిగి చాయ్ పానీ తాగి వాపసు వస్తారు. పల్లి బఠానీలు తిననికే వీళ్ళకి ఓటేయాలనా? నిజంగానే వీళ్ళందరికీ పల్లి బఠానీలు తినాలంటే బెంగళూరు బస్ స్టాండ్ లో పొచ్చేడు దొరుకుతాయి. దాని పార్లమెంట్ ఎందుకు? పార్లమెంట్ పోతే కర్ణాటక సమస్యల మీద మాట్లాడాలి, కర్ణాటక నిధుల కోసం కొట్లాడాలి, బెంగళూరు నీళ్ల కోసం కొట్లాడాలి. నరేంద్ర మోడీ దగ్గర తాబేదారులుగా ఉండడానికి వీళ్ళని ఎవరిని కూడా పార్లమెంట్ కు పంపించొద్దు. వీళ్ళ వల్ల మీకు లాభం లేదు. ఇవాళ మళ్ళా ఓటేసిందంటే 2014లో ఓటేస్తే 50 రూపాయలు ఉన్న పెట్రోల్ 110 రూపాయలు అయింది. 50 రూపాయలు ఉన్న డీజిల్ ఇవాళ 100 రూపాయలు అయింది. 400 రూపాయలు ఉన్న సిలిండర్ ఇవాళ 1,200 రూపాయలు అయింది. 2 సార్లు ఓటేస్తే ఇది పరిస్థితి. మళ్ళా ఓటేసిందంటే 100 రూపాయలు ఉన్న పెట్రోల్ 200 రూపాయలు అవుతుంది, 100 రూపాయలు ఉన్న డీజిల్ 200 రూపాయలు అవుతుంది, 1,200 రూపాయలు ఉన్న సిలిండర్ 3,000 రూపాయలు అవుతుంది. ఎందుకంటే ధరలు పెంచమని నాకు ఓటేసిందని చెప్పి నరేంద్ర మోడీ చెప్పే ప్రమాదం ఉంది. అందుకే కర్ణాటకలో ఇంకా 4 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటది. సిద్దరామయ్య, డీకే శివకుమార్ గారి నేతృత్వంలో 5 గ్యారంటీలను అమలు చేసి పేదవాళ్లను ఆదుకుని ఈ బెంగళూరు నగరాన్ని విస్తరించారు. డీకే శివకుమార్ వచ్చిన తర్వాత హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించిండు. మెట్రో రైలు పనులు వేగవంతమైనవి. ఇవాళ బెంగళూరు నగరం విశ్వ నగరంగా మారింది. ప్రపంచంలో ఉన్న పెట్టుబడులన్నీ కూడా మీ రాష్ట్రానికి వస్తున్నాయి. ఈ అభివృద్ధి కొనసాగాలన్నా, బెంగళూరు నగరం పెట్టుబడులకు రాజధానిగా మారాలన్నా కాంగ్రెస్ పార్టీ గెలవాలి. సౌమ్యారెడ్డిని మీరు ఎంపీగా గెలిపించండి అని చెప్పి మిత్రులకు చెప్తున్నారు.